కోట మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మూసివేతపై బహుజన యూత్ ఫోర్స్ బీవైఎఫ్ మరియు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గురుకులాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో 1987లో వీటిని స్థాపిస్తే ఈరోజు వారి వంశస్థులే, వారి మనవడే విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు దీన్ని రద్దు చేశారు. అయితే 1987లో విద్యా సంస్థల్ని ఎందుకు స్థాపించారు? ఒక విద్యా సంస్థల్ని ఎందుకు స్థాపిస్తారంటే అక్కడ ఉండే పేద పిల్లలు బిలో లిటరసీ రేట్ ఉన్నప్పుడు విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించినప్పుడు ఈ యొక్క పాఠశాలలు స్థాపించడం జరిగింది. కానీ ఈ మారే కొంది పాలకుల ఆలోచనలు మారుతూ ఉన్నాయి. పాలకుల ఆలోచనలు అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన పాలకులకి అనుకూలంగానే ఉంటుంది తప్ప ప్రజలకి అనుకూలంగా ఉండదు అని వారు రుజువు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ జిల్లాల పునర్విభజన జరిగింది. ఈ జిల్లాలు పునర్విభజన, అలాగే మండలాలు పునర్విభజన, ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యం కోసం, ప్రజల యొక్క వాళ్ళ లాభం కోసం కాకుండా ప్రభుత్వం యొక్క లాభం కోసం, ప్రభుత్వాన్ని ఏ పాలకులైతే ప్రభుత్వంలో ఉన్నారో పాలకులకి ప్రయోజనాలే ఈ మార్పులు చేర్పులు సాగుతుంటాయి. మరి ప్రజలకి మార్పు కావాలంటే మరి 2 మండలాలు అలాగే వెళ్ళాయి, 2 మండలాలు ఇలా వెళ్ళాయి. అవి ఎందుకు మార్చారనేది ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ పాఠశాలని తిరిగి మరలా తెచ్చుకోవాలంటే ఈ ధర్నాల వల్ల లేదా నిరసన వల్ల ఈరోజు సాగటం లేదు. తల్లిదండ్రులు, ఏ కూలీ నాలు చేసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఆ ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ స్టాఫ్, పోలీసులు కలిసి బలవంతంగా పెట్టెలు ఎత్తి పంపించేశారు. వాళ్ళకి మరలా తిరిగి మమ్మల్ని ఇక్కడే ఉంచండి అని చెప్పేటువంటి పోరాట పటిమ ఈ పేదవాళ్ళకి ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు నిద్రలేసి పనికి వెళ్ళాలి, వాళ్ళు నిద్రలేసి కూలీ చేసుకుంటేనే వాళ్ళ జీవనం సాగుతుంది. అటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటం లేదా పోరాటాలు చేయటం అనేది ఇక్కడ ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి వీలు కాదు. అందుకనే వాళ్ళు మౌనంగా వాళ్ళు రోధిస్తూ, వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ వాళ్ళు తమ పిల్లలు తీసుకొని, తమ పెట్టే బేడ తీసుకొని, తమ బకెట్లు సాపలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇక్కడి నుంచి చదువుకున్న మేము, ఈ ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మేము, మా కర్తవ్యంగా తిరిగి మళ్ళా ఈ పాఠశాలని, ఈ సంస్థని ఇక్కడే పెట్టాలని మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్ని అంగీకరిస్తుందా అంటే ప్రభుత్వం ఈ డిమాండ్ను అంగీకరించదు. ఎందుకు అంగీకరించదంటే ఇది వాళ్ళకి ప్రయోజనం. ఈ పాఠశాలను రద్దు చేస్తే దీన్ని ఇటీవలే నేను పేపర్లో చూశాను, ఇది ఈ 3P అనే సిస్టమ్ పెట్టారు ప్రభుత్వం, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఈ 3 పద్ధతున ఇక్కడ పెట్టేటువంటి ఎక్సలెన్సీ ఆఫ్ ఈ సెంటర్ని ఆ 3P సిస్టమ్కి వాళ్ళు అప్పచెప్తారు. ఆ 3P సిస్టంలో ఏ కోటేశ్వరులు వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళకి కోచింగ్ ఇచ్చినట్టు, వాళ్ళని ఏదో స్కిల్ నైపుణ్యం చేసినట్టు కోట్లాది రూపాయలు వాళ్ళ జోబుల్లోకి వెళ్తాయి. ఈ పేద పిల్లలు అటు వాకాడికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చిట్టమూరికి నాయుడుపేటకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేదా చెల్లకూరికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎక్కడికి పోకుంటుంటే వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసేదనుకో, వాళ్ళ పశువులు మేపేదానికో, వాళ్ళు గొడ్లు కాసేదానికి తిరిగి మా పిల్లలు మరలా వెళ్తారు. ఇక్కడ మరలా తిరిగి మనువాద భావజాలాన్ని, మనువాద సంస్కృతిని, మనుస్మృతిని తీసుకొచ్చే క్రమంలో ఈ పాలకులు, ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేద ప్రజల్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశం అయితే లేదు. మరి ఇక్కడ ఇప్పుడే చాలా మంది చెప్పారు, మనమంతా
రేపు పోరాటం చేద్దాము, రోడ్డుని బంద్ చేద్దామని. ఈ పోరాటాల ద్వారా, బంద్ల ద్వారా వాళ్ళు ప్రభుత్వం మాట వినదు. ఎందుకు వినదంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఒక ఆవు పక్క పొలంలోకి వెళ్ళి మేసేదానికి అలవాటు పడ్డ ఒక ఆవుని నువ్వు నీతి మాటలతోనూ లేదా నైతికతోనూ ఆ ఆవుకి మనం చెప్పితే ఆ ఆవు మరలా ఆ పొలంలోకి వెళ్ళకుండా ఉండదు. దానికి చేయాల్సిన మార్గం చేస్తేనే ఆ ఆవు పక్కవారి పొలంలోకి వెళ్లకుండా ఉంటుంది. అట్లాగే ఈ పాఠశాలలు తిరిగి రావాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేని మనం ఓడించితేనే తప్ప, ఈ ప్రభుత్వాన్ని ఓడించితేనే తప్ప, ఈ ప్రభుత్వాన్ని మనం దించి రాబోయే సంవత్సరంలో బహుజన సమాజ్ పార్టీని ఎన్నుకుంటేనో, పేద ప్రజల యొక్క పార్టీని ఎన్నుకుంటేనే తిరిగి మరలా మనం పాఠశాలని నిర్వహించుకోగలమని, దానికి ప్రజలంతా సిద్ధం కావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం వాళ్ళది, పోలీసు వాళ్ళది, సైన్యం వాళ్ళది, అన్ని సంస్థలు వాళ్ళది. ఒకే ఒక రాత్రి ఒక జీవోతో ఈ సంస్థను మొత్తం మార్చేశారు. అందుకని మనం తిరిగి మరలా రావాల్సుకుంటే పేద ప్రజలకి మేము అప్పీల్ చేసుకుంటున్నాం. బహుజన సమాజ్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అప్పీల్ చేసుకుంటున్నాం. ప్రజలారా, మన బిడ్డలు మరలా చదువుకోవాలంటే ఫౌండేషన్ పునాది బాగుండాలి. మీరు ఈ ఎక్సలెన్స్ ఆఫ్ ఈ సెంటర్ని పెట్టాలనుకుంటే ప్రభుత్వం పెట్టండి. అది ఈ పాఠశాలని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఈ ఎక్సలెంట్ సెంటర్ని మరొక దగ్గర పెట్టండి. అంతే తప్ప దీన్ని రద్దు చేసి ఈ పిల్లల్ని తరివేసి మీరు సెంటర్ని పెట్టడం అనే దాంట్లో అది సరి అయిన ఆలోచన కాదని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. లేదు, ఆ ప్రభుత్వం ఇందాక చెప్పినట్టు ఆ ఆవు విననట్టుగా ప్రభుత్వం కూడా వినదు. అయితే మన కర్తవ్యంగా మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడించి ఈ బహుజనుల ప్రభుత్వమైన బహుజన సమాజ్ పార్టీని కోట, వాకాడు, చిట్టమూరు మండల ప్రాంతాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కోట ఎస్సీ అంబేద్కర్ గురుకులానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. నేను కూడా 2008 10th ఇక్కడ చదివి ఈరోజు కోట కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాను. ఒక కోట గురుకుల పాఠశాల అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి క్రమంలో ఎంతోమంది వేల విద్యార్థుల భవిష్యత్తుకి బాటలేసినటువంటి ఈ విద్యా సంస్థని ఈరోజు పునాదులతో సహా కూల్చడానికి చేసినటువంటి చర్య చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మనం కోటలో 3 మండలానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటలో అంబేద్కర్ భవనాన్ని సాధించుకోవడానికి 30 తిప్పలు పడుతున్నాం. ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గూడూరు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ మనం సాధించుకోలేకపోయాం. అటువంటిది ఉన్నది తీసేసి అత్యాధునిక అధునాతన విద్యని అందిస్తూ ఉండడం ఆ దళిత సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం లాగా ఉంది. ఎందుకంటే ఉన్న కళ్ళుని పొడి చేసి మీకు ఇంటర్నేషనల్లో కళ్ళు ఇస్తామని చెప్పినట్టుగా ఇది చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఈ ప్రజల్ని, దళితుల్ని అందరూ అవమానించడం మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు వాళ్ళకి మద్దతుగా నిలవాల్సింది పోయి చాలా ఇప్పుడు అకస్మాత్తుగా అంతమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం కన్నీళ్లతో ఎక్కడి నుంచి పంపించిందంటే ఆ దళిత విద్యార్థులపైన ఎంత వివక్ష ప్రభుత్వానికి ఉందనేది మనం అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఉన్నది పోగొట్టుకుంటే ఐఐటి విద్యా సంస్థని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అయినప్పటికీ అది వేరే చోట పెట్టుకొని తిరిగి మళ్ళీ ఆ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పునః పరిశీలించాలని, ఈ విద్యార్థుల్ని తిరిగి ప్రభుత్వాలు అయినప్పుడు ఇంత గతంలో చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించకుండా ప్రజల్ని ఏడిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కూటమి ప్రభుత్వ స్థానిక నాయకులు కూడా దీనిపై గలం విప్పాలని, ఈ దళిత విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా కల్పించాలని ఆశిస్తూ ముగిస్తాం. అసలు ఇక్కడ చేతులు పెట్టేదానికి ఎవరైనా అధికారులు ఎవరికన్నా ధైర్యం ఉండేదా? ఎందుకు ఇంత నీచమైన స్థితిలో ఈ కోట పట్టణం ఉంది, ఈ గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, కొంచెం విచారకరంగా ఉంది. ఒకప్పుడు నేను నా చిన్నప్పుడు చూసిన రాజకీయ నాయకులైనా వీళ్ళు, వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చిన రాజకీయ నాయకులైనా వీళ్ళు అనేది తలుచుకుంటే మళ్ళీ బాధ వేస్తుంది. అసలు మీకెందుకు రాజకీయాలు మీరు డెవలప్ చేయడంలే? ఒకప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు,
ఆ పక్క యథార్థ రెడ్డి గారు వాళ్ళ అసలు పార్టీతో సంబంధం లేకుండా డెవలప్ చేసిన ప్లేస్లు ఇవి, గ్రామాలు, రోడ్లన్నీ వాళ్ళు వేసినవే, ఈ స్కూల్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ హయాంలో కట్టినవే. ఇప్పుడు విధ్వంసం జరుగుతూ ఉంటే కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే మీ స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ప్రజల గురించి ఏమీ ఆలోచించకుండా ఒక్కసారి ఆలోచించుకోమని ఆ ఒక్క వారసలకి చెప్తున్నా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ వారసలు కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దయచేసి నాకు కావాల్సింది ఒక 3 క్వశ్చన్స్ నాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొంచెం ఉండేట్టు కూడా తరిమేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులతో మీరు ఎప్పుడైనా మాట్లాడున్నారా? అరే దీన్ని క్లోజ్ చేస్తున్నాము, మీరు ఎక్కడికి పోతారయ్యా, మీ భవిష్యత్తు ఏంది, మీ ప్రణాళిక ఏంది అని అడిగారా వాళ్ళ తల్లిదండ్రుల్ని? ఉండేట్టుగా ఉండి ఇల్లు ఖాళీ చేయమంటూ చేసేసి పంపించేశారు పిల్లకాయల్ని. వాళ్ళ చదువులు ఏమైపోవాలా? కనీసం చిన్న ఇదన్నా లేకపోతే, విచక్షణ అనుకో లేకపోతే, మన దళితులు ఆల్మోస్ట్ అందరూ దళిత స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళు కన్విన్స్ చేసి, ఈ విధంగా ఉందమ్మా, మేము వేరే వాళ్ళకి అమ్మేయాలనుకుంటున్నాము, వేరే వాళ్ళకి స్వాధీనం చేయాలనుకుంటున్నాము, ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్లు అంతా కలిసి మీరు ఒప్పుకుపోయినా జరిగిపోయేది ఇదే, మీరు నెక్స్ట్ ఏం చేస్తారమ్మా అని కనీసం వాళ్ళని అడగాలి కదా. సుధాకర్ సార్ చెప్తా నాకు బాధ వస్తుంది. పోలీసులు పెట్టుకొని మెడబెట్టేయడం ఏంది? పెట్టా బేడాసా తీసుకొని స్టూడెంట్స్ని వాళ్ళు చదువుతారు అయినా ఇళ్ళలో కూర్చొని మళ్ళీ వాళ్ళు పొలాలకు పోయి పని చేసుకోవాల్సింది, కూలి పని చేసుకోవాల్సిందే. రెండోది, అసలు ఎందుకు విధ్వంసం జరుగుతుంది ఈ కోట పట్టణంలో? కోటలో గూడూరుని కలిపారు, అక్కడ 2 మండలాన్ని తీసి పడేశారు. కోట బలహీనం అయిపోయింది, గూడూరు కాన్స్టిట్యున్సీ బలహీనం అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో, ముఖ్యంగా కోటలో? ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు? రాజకీయ నాయకులు కానీ, మీరు పెద్దలు కానీ, చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుపెట్టుకోవడానికి కాదు కదా మీరు ఉండేది. మీరు ఊరు డెవలప్ అయితే చేసుకోవడానికి మీరు ఉండాలి. ఒకప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎలా చేశారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? కనీసం పోల్చుకోరా మీరు? అరే మా తాతగారు, మా నాన్నగారు ఎందుకు చేశారు, మేము ఎందుకు చేయలేకపోతున్నామని ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఇది మీ గ్రామం, మీ ప్రజలందరూ వాళ్ళ గుండెల్లో మీరు ఉన్నారు, మీ తాతలు, మీ తండ్రులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు వాళ్ళ పేరుని నాశనం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు రాజకీయాల పక్కన పెట్టి గ్రామ డెవలప్మెంట్, అభివృద్ధి గురించి ఆలోచిస్తే మంచిదని మీకు సూచిస్తున్నాను. మీరు ఫాలో అవ్వరని నాకు తెలుసు, వినరని కూడా నాకు తెలుసు ఇది. బట్ మా ఆవేదన, ఎందుకంటే మా దళిత పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని. మా ఆవేదన మీకు చెప్తున్నాము. మీరు వింటే వినండి, వినకపోతే మీ కర్మ. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.